ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు భగవద్గీత 1వ అధ్యాయం 26వ శ్లోకం. ఫస్ట్ శ్లోకం తెలుసుకుందాం. తత్ర పశ్చాత్ సితాన్ పార్థః పితృనాథా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సకిందత శ్వశురాన్ సుప్రదక్షైవ సేనయోరుభయోరపి. ఇది శ్లోకం. దీని అర్థం నోట్ చేసుకోండి. అక్కడ అంటే యుద్ధభూమిలో అర్జునుడు తన తండ్రుల వంటి వారు, తాతలు, గురువులు, మామలు, అన్నతమ్ములు, కుమారులు, మనుమలు, స్నేహితులు, అత్తమామలు మరియు ఇతర బంధువులు ఈ 2 సేనలలో నిలబడి ఉన్నారని చూశాడు. ఎందుకంటే ఇది యుద్ధం గురించి కాదు, మానవుడి మనస్సు ఎలా కదిలిపోతుందో చూపిస్తుంది. ఇది యుద్ధం గురించి చెప్పే శ్లోకం. అదే యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి చెప్పిందే. కానీ మానవుని మనస్సు అంటే తన వాళ్ళు కాదు అన్నప్పుడు మనస్సు ఎట్లా ఉంటుంది, తన వాళ్ళని చెప్పినప్పుడు మనస్సు ఎలా ఉంటుంది అని చెప్పేదే ఈ శ్లోకం. మరి అర్జునుడు అంతకుముందు చూసిన దృష్టి వేరే. ఆ సైన్యం మధ్యలో నిలబెట్టిన తర్వాత ఆయన దృష్టి మారినటువంటి ఆ క్షణం ఏదో దాని గురించి చెప్పే శ్లోకం ఇది. రాసుకోండి. ఇప్పటి వరకు అర్జునుడు యోధుడిగా ఉన్నాడు, శత్రువులుగా చూసేవాడు. కానీ ఇప్పుడేమైంది అంటే అతను శత్రువులుగా కాకుండా తన వాళ్ళుగా చూడటం ప్రారంభించాడు. అర్జునుడు వాళ్ళని చూడకముందు శత్రువులాగా భావించిండు. అందరినీ చూసిన తర్వాత అయ్యో అందరూ నా వాళ్ళే, నా తాతలు, మనుమలు, మేనమామలు, బంధువులు, స్నేహితులు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, ఇలా అనేకమైనటువంటి తన రక్త సంబంధానికి సంబంధించిన వాళ్ళు అని చూశారు. అంటే మానవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది. అర్జునుడు కూడా మానవునిలాగానే కదా. అందరికీ ఇది అర్జునుడికి చెప్పిన బోధ ఒకటే కాదు, మనందరికీ చెప్పిన బోధ. మరి మన జీవితంలో కూడా చూడండి, సపోజ్గా మన ఇంట్లో పనిచేసే పని మనిషి అనుకోండి, లేదా ఒక షాప్లో చేసే వర్కరే అనుకోండి, ఉంటారు కదా. వాళ్ళు రాకమున్నంత వరకు ఎంతసేపు అయింది, నేను పొద్దుగాల రమ్మని చెప్పినా ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళ మీద కోపంతో ఎన్నో రకాలుగా మనం మాట్లాడుతుంటాం. ఇది మనం రోజువారీ జీవితంలో. కానీ అదే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ మాటలు అంటామా, ఏమంటాము? కూల్గా నేను ఎంత మంచిగా చెప్పినా కదా, నేను ఊరికోతని చెప్పినా నీకు, ఒక్కసారన్న టైంకి వస్తావా? ఎంత మంచిగా మాట్లాడతాం. అంటే మనసు చూడండి, వాళ్ళు లేకముందు ఒక భావన, వచ్చిన తర్వాత ఒక భావన. అర్జునుడు కూడా ఏం చేసిండు, వాళ్ళని చూడకముందు అంతా శత్రువులను భావించిండు. చూసిన తర్వాత ఏమనుకుంటున్నాడు, అంతా నాకు సంబంధించిన వాళ్ళే. అంటే ఇది అర్జునుడికి ఒక్కడికి జరిగిన విషయం కాదు, మన జీవితంలో ప్రతి ఒక్కరికి, మన రోజువారీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. అవునా కాదా? అది ఇక్కడ ఈ శ్లోకంలో చాలా సంబంధాలు చెప్పబడ్డాయి. ఏంటి అవి అంటే తండ్రులు, తాతలు, గురువులు, అన్నతమ్ముళ్ళు, పిల్లలు, మనుమలు, స్నేహితులు. ఎందుకు ఇంత వివరంగా చెప్పారు అంటే ఇది ఒక గొప్ప సందేశం. ఇక్కడ అర్జునుడు ఇప్పుడు యుద్ధాన్ని చూడటం లేదు, యుద్ధం చేసే ఆయనకు ఆ మనసు పోయింది. కేవలం అక్కడున్నటువంటి ఆ బంధాలను మాత్రమే తను చూస్తున్నాడు. ఎవరెవరు ఏమవుతారు, వీళ్ళందరినీ నా చేతులతో నేను చంపాలనా అనే ఒక మనసు ఏర్పడింది ఎవరికి? అర్జునుడికి. అక్కడ అది ఆయన ఆ బంధాలను చూడటం ప్రారంభించిండు. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం నుంచి అర్జునుని యొక్క మోహం ప్రారంభమవుతుంది. అంటే ప్రేమ. మోహం అంటే
సత్యాన్ని మరచిపోయి సంబంధాల వల్ల భావోద్వేగానికి లోనవ్వడం. అంటే ఆయన ప్రేమలో పడిపోయిండు. తనకున్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాల మీద ప్రేమను చూస్తున్నాడు. అక్కడ ఆయన ధర్మం ఏంటి? ఇప్పుడు యుద్ధం చేయాలి. ఆయన ధర్మం ఏంది? యుద్ధం చేయాలి. యుద్ధం చేయాల్సింది పోయి తనకి ఎవరెవరు ఏం కావాలి, ఏం చేయాలి అనే దాని మీదనే ఆయన యొక్క దృష్టి ఉంది. అది మర్చిపోయిండు. మొత్తానికి పక్కకు పెట్టేసి భావోద్వేగానికి గురి అవుతున్నాడు. ఆ ప్రేమలో మునిగిపోతున్నాడు. మరి మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం? మనం సరైన పని చెయ్యాలి అంటే మనకున్నటువంటి బంధాలు అడ్డుకుంటాయి. ఇప్పుడు ఎవరైనా మన పిల్లలతో ఎవరైనా కొట్లాడారు, లేదా ఒక మాట అన్నారు, ఒక పిల్లలే కాదు, ఏమంటారు, మన చేతి కింద పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, ఎవరితోనో గొడవ పడ్డారు, ఆ సమయానికి మన దగ్గరికి వచ్చారు. అప్పుడు మనం ఎవరికి సంజాయిషి చేస్తాం? మనం ఎవరికి సమాధానం చెప్తాము అంటే మనకు సంబంధించిన వాళ్ళకే మనం చూసుకుంటాం. మా పనామ అట్లా కాదు, మా పనోడు అట్లా కాదు, మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎట్లా మాట్లాడారు, మీకు ఎట్లా అర్థమయ్యిందో అని ఎటు తిరిగి నీకు ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని నిలపడానికి నీవు ప్రయత్నం చేస్తావు. ఎందుకంటే పొద్దున్న లేసి నువ్వు నేను కలిసి ఉండింది, అవతలోడు ఎప్పుడూ ఒకసారి. అందుకోసం మనం ఏం చేస్తాం? మనకెవరైతే ముఖ్యమో వాళ్ళకు మాత్రమే మన మాట, మన యొక్క ధైర్యం, మన యొక్క నేర్పరితనం అక్కడ అంతా చూపిస్తుంటాం. అంటే అక్కడ వాళ్ళది నిజముండి మనది తప్పున్నా కూడా మనది తప్పు అని ఎప్పుడు మనం అనుకోము. కాబట్టి మనం ధర్మం పాటించాల్సి వచ్చినప్పుడు ధర్మమే ఉండాలి, కానీ ఆ బంధాలలో ఆ మోహంలో మనం పడి ఇరుక్కోవద్దు అని చెప్తున్నారు. కానీ మనం ఈ పని చాలా సార్లు చేస్తుంటాం. బంధం కోసం అబద్ధాలు ఆడతాం, కానీ అది ఎక్కడో మనకు మళ్ళీ ఏదో ఒక జన్మలో మనం వాటిని అనుభవించాల్సి వస్తుంది. అది ఓకే. ఈ శ్లోకంలో చెప్పే ఒక ముఖ్యమైన మాట ఏంటి అంటే సేనయో రుభయో రపి, అంటే రెండు వైపులా తన వాళ్ళే ఉన్నారు. అంటే సమస్య బయట లేదు, సమస్య అర్జునుడి మనస్సులోనే ఉంది. చూడండి, మనకన్నా ఒకవైపు వస్తుంది, అర్జునుడికి ఏంది? రెండు పక్కల తన వాళ్ళే, తనకు సంబంధించిన వాళ్ళే, ఎవరిని వద్దనుకునేటట్లు లేదు. అంటే ఆయన అంతా ఒకటే అనే భావనతోన ఉన్నాడు. అన్నకు సమస్య బయట ఎక్కడా లేదు, తన మనసులోనే ఉంది. యుద్ధం చేస్తే ఏంది, చెయ్యకుంటే ఏంది. చెయ్యకుంటేనా వాళ్ళకు బుద్ధి తెరవదు, వాళ్ళు వినరు, ధర్మం తప్పిపోతుంది. చేస్తేనా అందరూ చనిపోతారు, అందరూ చనిపోయిన తర్వాత నేను ఈ రాజ్యాన్ని తీసుకొని ఏం చేయాలి అని ఆ మనసులోనే యుద్ధం రగులుపోతుంది. అది ఇక్కడ. మరి మన జీవితంలో కూడా మనం గమనిస్తే ఎన్నో సమస్యలు మనలోనే ఉంటాయి. ఒక పని చెయ్యాలంటే మనల్ని ఎవరి వద్దన్నది. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, ఈరోజు అమావాస్య ధ్యానం క్లాసు 1 నుంచి 5 వరకు క్లాస్ ఉంది, పోవాలా పోవద్దా? మనల్ని ఎవరు పోవద్దన్నారు. ఇప్పుడు ఫంక్షన్కి పోవాలా అంటే ఏం చేస్తాం? మనకిష్టం ఉంటే పోతాం, లేకుంటే ఏదో ఒక వంక చెప్పేసి మనం కామ్గా ఉంటాం, అవునా కాదా? అక్కడ తప్పించుకుంటాం, అక్కడ మనకిష్టం ఉన్నది చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంది, అందుకే నేను రాలేకపోయినా అని ఆ ఇబ్బంది మీద మనం పడేస్తాం. కానీ ఇక్కడ నీ మనసులోనే నీకు యుద్ధం జరుగుతుంది, అంతే కదా? పోవాలా వద్దని ఒక డిసైడ్ చేసుకుంటే అయిపోతుంది, చేసుకొని వచ్చేస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం మనం అలా తీసుకోం. అలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి మనకు. నేను చెప్పేది ఒకటే, మనం ప్రాపంచిక జీవితంలో మన ఇష్టానుసారం మన మనసుకు నచ్చిన విధంగా మనం ఎలా జీవిస్తున్నామో, ఈ శరీరానికి సంబంధించిన జీవితం ఎలా జీవిస్తున్నామో
అదే ఆధ్యాత్మిక జీవితంలో ఈ ఆత్మకు సంబంధించిన జీవితం ఇది ఎందుకు అంటే ఇది జన్మ జన్మలకు ఉపయోగపడేటటువంటి జ్ఞానము, ధ్యానము. ఇది ఈ జన్మతో సరిపోయేది కాదు. నీకు అక్కడ ఇబ్బంది ఉంది, నిజంగా ఉండు, ఓకే. కానీ ఇబ్బంది లేకున్నా నీవు తప్పించుకుంటున్నావు చూడు, అది మాత్రం సరి అయింది కాదు. ఎందుకంటే చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనకు జన్మ జన్మలకు ఉపయోగపడే సత్యమైనటువంటి నిత్యమైనటువంటి జ్ఞానము ఉండేది కూడా జన్మ జన్మలకు సరిపోయేది. కాబట్టి దీని పట్ల మనం యుద్ధం మన మనసులో చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది అది. దీంతో సతమతం అవ్వద్దు. ఇంకా మనకు ఏమంటారు, సపోర్ట్ చేయకుంటే రిక్వెస్ట్ చేసి ఎలా ఒకవేళ వాళ్ళను ఒప్పించి అలా ఉంటే మన పని మనం జరుపుకునేటట్లు చూసుకోవాలి. ఇంక అప్పుడు కూడా ఒప్పుకోలేదు, వదిలేసేయాలి. ఇంకంతే, అంతకు తప్ప ఇంకేం చెయ్యం కదా. ఇది ఒక్కరోజుది, అది మన చివరి శ్వాస ఉన్నంత వరకు వాళ్ళతో మనం మన యొక్క జీవితాన్ని జీవించాల్సి వస్తుంది కదా. కాబట్టి ఆ యుద్ధం మనకు అవసరం లేదు. మన మనసు చెప్పింది కాకుండా మన ఆత్మ చెప్పింది, మనకు మనం ఇన్ని రోజుల నుంచి ఏ జ్ఞానం వింటున్నాం, దీన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది మనకు మనం పరీక్షించుకుంటే మనకు మనమే ఆ మనసు యుద్ధం నుంచి బయటపడతాం. ఓకే, నెక్స్ట్ ఈ శ్లోకం మనకు నేర్పేది ఏంటి అంటే, దృష్టి మారితే భావాలు మారుతాయి. మనం ఎలా చూస్తామో అలా అనుభూతి చెందుతాం. బంధాలు మనల్ని బలహీనంగా చేస్తాయి. అవి మన ధర్మాన్ని మర్చిపోనిస్తాయి. అంతే కదా. మన దృష్టిని బట్టే మనం మాట్లాడే విధానం ఉంటుంది. ఇక్కడ మనం యుద్ధం గురించి తీసుకుంటే అర్జునుడి దృష్టి ఏముంది, ఆయన అంతకుముందు శత్రువులాగా భావించిండు, ఇప్పుడు ఏం చేసిండు, అన్ని బంధాలలాగే, అందరూ బంధాలే, అందరికీ తనకు సంబంధించిన వాళ్ళే, అవునా. అక్కడ అది మరి ఆయన ఏ దృష్టితో చూస్తే అలా అనుభూతి చెందుడు. మరి మన జీవితంలో మనం కూడా అంతే. నాకు కావలసిన వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే అందరినీ మంచిగా చూస్తాం, అందరితో మంచిగా మాట్లాడతాం, ఏది కావాలో అందరికీ అది చేస్తాం. లేదు నాకు సంబంధించిన కాదు వీళ్ళెవరో అంటే అలాగే ప్రవర్తిస్తాం. అంతే కదా. అంటే కేవలం మనల్ని ఎక్కడ మనం బలహీనపడిపోతున్నాం అంటే మన బంధాలను చూసే మనకు కావలసిందేదో మనకు తెలిసి కూడా ఆ బంధాలలో మనం పోతున్నామా లేదా. అక్కడ బలహీనపడుతానంటే నా భర్త, నా కొడుకు, నా బిడ్డ, నా వాళ్ళు అనే బలహీనత మనకు వస్తుంది. మనం చేయాల్సిన ధర్మాన్ని, నిర్వర్తించాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తలేం. మళ్ళీ అదే కుటుంబం కోసమైతే చేస్తాం, కానీ నా అంటే ఒక స్త్రీ మాత్రం అలా చెయ్యదు. ఎంతసేపు కుటుంబం కోసమే పాకులాడతారు. అంటే మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, మరి ఎవరైనా కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాలి కదా, మన బాధ్యత మనం నిర్వర్తించకపోతే అది తప్పు కదా. కాదు, తప్పు కాదు అనట్లేదు, నిర్వర్తించాలి. కానీ ఎప్పుడూ కుటుంబం కోసమే ప్రాకులాడుతున్నావు కదా. ఎన్ని సంవత్సరాలు కుటుంబం కోసం ప్రాకులాడతావు. నీకంటూ ఒక లక్ష్యం ఉంది, నీకంటూ ఒక జీవితం ఉంది, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే మార్గం నీకు లభించింది. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు, నీకంటూ నువ్వేం సాధించుకున్నావు? ఒక్కసారి మనకి మనం ప్రశ్న వేసుకోవాలి. వేసుకోకుంటే జీవితం అంతా మనం ఇలానే చేస్తుంటాం, చేయించుకునే వాళ్ళు కూడా అలానే చేయించుకుంటారు. ఇప్పుడు చూడండి, మనం గమనిస్తే మనమంతా మనం అత్తల చేతుల కింద కాపురం చేసిన వాళ్ళమే, అవునా కాదా? అందరం చేసిన వాళ్ళం. ఇప్పుడు మన వరకు వచ్చే వారికి ఏమైంది, అక్కడ మనం మన యొక్క కోడళ్ళను కూడా కూర్చోబెట్టి చేసే అత్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, చేయించుకునే వాళ్ళు ఉన్నారు,
చేసేవాళ్ళు ఉన్నారు, నేను అది కూడా తప్పనట్లేదు. కానీ ఎంతకాలము, నేను అడిగేది అది, ఎంతకాలం చేస్తాము? చెయ్యొద్దా? చెయ్యి. నేను ఏది చెయ్యొద్దనట్లేదు, మీ ధర్మం నిర్వర్తించొద్దనట్లేదు, మీరు తప్పించుకోవాలనట్లేదు. కేవలం నీ కోసం నీవు సమయాన్ని కేటాయించుకో, నీ ఆత్మ ఉద్ధరణకు నీవు నీ సమయాన్ని కేటాయించుకో. ఎందుకు మనందరికీ తెలిసిన ఈ మార్గంలోకి రాని వాళ్ళ గురించి మనం మాట్లాడుతూ, వచ్చిన వాళ్ళం మనమే మాట్లాడుకుందాం. మనకేంటి లక్ష్యం? మనం మూలాత్మ నుంచి వచ్చినటువంటి ఆత్మలం. మళ్ళీ మనం ఎక్కడికి పోవాలంటే మనం ఆ మూలాత్మలోకి పోవాలి. ఆ మూలాత్మలోకి పోవాలంటే మనం ఎంత జ్ఞానం సంపాదించాలి? ఎంత జ్ఞానం సంపాదించాలంటే మనం పుట్టిన తర్వాత ఎన్నేళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి రాకుండా జీవిస్తున్నాం, అవునా కాదా? ఎందుకు? మనకు తెలియదు. తెలిసిన తర్వాత మనం ఎంతవరకు ఈ జీవితానికి సమయాన్ని కేటాయిస్తున్నాం? ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఈ ప్రశ్న గుర్తు చేసుకోవాలి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనం మన ఆత్మ కోసం ఎప్పుడైతే తపన పడుతుంటామో, ఆ జ్ఞానాన్ని పొందుతుంటామో, ఆటోమేటిక్గా మన ప్రాపంచిక జీవితానికి సంబంధించిన అటువంటి సమస్యలు అనుకోండి, ఏవైనా సరే మనకు సరెండర్ అవుతాయి, మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు సపోర్ట్ చేస్తలేరంటే మొట్టమొదట మన సాధనలో సరి అయిన సాధన లేదు, లోపం ఉంది అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మాటలు కావు, ఇది నా అనుభవంతో నేను చెప్పే మాటలు. మీరు ఎవ్వరైనా సరే మనం ఎంతవరకు సరైన సాధన చేస్తున్నాం, ఈ జ్ఞానాన్ని వింటున్నాం, ఈ చెవులో వింటున్నాం, ఈ చెవులో విడిచిపెడుతున్నాం కాదు. మన ఆత్మ ఉన్నతి కోసం మనం పాటు పడుతున్నాం, పడాలి కూడా. ఏం లాభం చెప్పండి? ఇప్పుడు మామూలుగా జంతు జన్మలో చేసేది ఏదైతే ఉందో మానవ జన్మలోకి వచ్చిన తర్వాత మనం కూడా అదే చేస్తున్నాం, అవునా కాదా? అదే నిజంగా చెప్పుకుంటే, మనం మాట్లాడుకుంటే మనకే ఒకసారి మనకింత తెలివి, మనసు, బుద్ధి ఆ భగవంతుడు ఇంత మంచిగా ఇచ్చిండు కదా, ఏం లాభం అనిపిస్తుంది ఎదిగే వాళ్ళని చూస్తే. ఇప్పుడు ఇంతకుముందు ఆంటీ అన్నది, రత్నమాల ఆంటీ, ఆ శ్రీనివాసాచార్య చాలా బాగా చెప్పిందంటే ఆ పేరు తెచ్చుకోవాలి మనం. అంటే అంత ఈజీయా? ఆయన కూడా మనలాగా ఒక మనిషే కదా, అంత చాలా బాగా చెప్తాడు ఆయన. ఆయన మాట్లాడిన 15 నిమిషాలు ఆయన యొక్క ఏమంటారు ఆ సంభాషణ మాట్లాడిన దాంట్లో అది గుర్తుపెట్టి నేను నెంబర్ కూడా తెచ్చుకున్నాను ఆయనను పిలుద్దామని. అది రావాలి అంటే మాట్లాడడంలో గొప్ప ఒకటే కాదు, దాన్ని ఆచరణలో పెడుతున్నాడు. అలా మనల్ని చూసి కూడా మనం కూడా అంతటి వాళ్ళలా తయారు అవ్వాలి అనే ఒక సంకల్పం, ఒక లక్ష్యం పెట్టుకోవాలి. మనం పెట్టుకుంటే అంతో ఇంతో కొంచెమన్నా మనం సాధిస్తాం. పెట్టుకోలేదనుకోండి ఇంకంతే. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ జంతువులు ఎలా మనం కూడా అలానే జీవించిపోతున్నాం. నేను రానోళ్ళ గురించి మనం వచ్చాం గొప్ప మార్గంలోకి, మన యొక్క ఆత్మ అభివృద్ధి కోసమే నేను ఈ మాటలన్నీ అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, బంధాలను చూసి బలహీన పడిపోవద్దు. చూడండి, నువ్వు 100 పనులు చేసి పెట్టు, ఒక్క పని చెయ్యకు. నేను అంటారా నరా? ఎప్పుడన్నా అడిగితే చేసినావా అంటారు, కానీ నువ్వు 100 సార్లు చేసిందంతా తుడిపేస్తారు. ఆ బోర్డు మీద మనం రాస్తే ఎట్లా తుడిపేస్తామో వాళ్ళు కూడా మనల్ని అట్లా తుడిపేస్తారు. అలాంటి బంధాలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మరి మన కోసం మీరేం చేశారు? మనం ఒక్కసారి నిలదీసి అడిగితే కదా, మనం ఏం చేస్తున్నాం? పోనీలే మన వాళ్ళే కదా అని ఏమంటున్నాం? అక్కడ ఆ బంధాలను చూసి బలహీన పడిపోతున్నాం. కాబట్టి మన ఆత్మ ఉద్ధరణ కావాలి, మనం ముందుకెళ్ళాలి అంటే బలహీన పడిపోవద్దు. మనకు మనం గుర్తు చేసుకోవాలి మన లక్ష్యాన్ని. ఎందుకంటే ఎప్పుడు ఈ భూమిని వదిలిపెట్టి పోతామో, ఏ క్షణంలో పోతామో మనకు తెలియదు. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలంటే బంధాలకు బలహీనం అవ్వకూడదు. నెక్స్ట్, మోహం ప్రమాదకరం, అది సత్యాన్ని కప్పేస్తుంది. సమస్యలు మనలోనే ఉంటాయి,
బయట పరిస్థితులు కాదు, మన దృష్టి ముఖ్యం. అంటే ప్రేమ ఎంత ప్రమాదకరం అంటే అది సత్యాన్నే కప్పేస్తుంది. ఇప్పుడు మనమే అదే బాటలో ఉన్నాం, ఆ సందిగ్ధంలోనే మనం జీవిస్తున్నాం మనం. ఎందుకంటే మనకున్నటువంటి ప్రేమ, నా వాళ్ళు అనే ఒక ప్రేమ ఉంది. అదేం చేస్తుంది, ఆ సత్యం ఏదైతే ఉందో దాన్నే మరిచిపోయేటట్లు కప్పేస్తుంది. అంత ఇదిగా ఉంది. కాబట్టి నీకేదైతే కావాలో ప్రాపంచిక జీవితంలో దానికోసం ఎలా ప్రాకులాడుతున్నావు, ఈ ఆధ్యాత్మిక జీవితంలో అదే పట్టు మీద ఉండు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా నీకు బయట పరిస్థితి ముఖ్యం కాదు, నీలోనే, నీ మనసులోనే నీకు అది ఉండిపోతుంది. నీకు నువ్వే తేల్చుకోవాలి, ఇంకెవరు తేల్చాల్సిన అవసరం లేదు కదా. నెక్స్ట్, ఈ శ్లోకం మనకు ఒక గొప్ప హెచ్చరిక చేస్తుంది. అంటే ఏంటంటే ప్రేమ తప్పు కాదు, కానీ మోహం ప్రమాదకరం. ప్రేమ మనల్ని బలంగా చేస్తుంది, మోహం మనల్ని బలహీనంగా చేస్తుంది. అర్జునుడు ప్రేమలో కాదు, మోహంలో పడిపోయాడు. చూడండి, మనకు ప్రేమన్నా మోహమన్నా ఒకటే కదా అనిపిస్తుంది కదా. కానీ మనం అంటాం ప్రేమ ఉండాలి కానీ ఒక హద్దు పద్దు ఉండాలని చెప్తాం. మన నిత్య జీవితంలో ఆ పదం వాడుతుంటాం కదా. తల్లి అంటే ప్రేమనే, కానీ చూడు పెళ్ళాన్ని ఇంత కూడా చూసుకుంటలేడు. ఒకరంటారు పెళ్ళాన్ని చూడంటే పడిసస్తాడు, కానీ కన్న పేగును మర్చిపోయాడు అంటారు. అంటే ఇక్కడ ప్రేమకు మోహానికి డిఫరెన్స్ అదే. ఆ తల్లిని పెళ్ళాన్ని ఎలా చూసుకుంటారు అదే. అందుకే రెండు వేరే, ప్రేమ వేరే, మోహం వేరే. మరి ప్రేమ ఉంది, నాకు నా వాళ్ళు ఉన్నారు అనే ఒక బలం ఉంది. ఇంకోటి మోహం, వాళ్ళంతా పోతారేమో అనుకునే వరకు మనకు మనమే బలహీనలమైపోతాం. ఇప్పుడు మనమే ఉన్నాం. ప్రతి ఒక్క స్త్రీ ఏమనుకుంటుంది, నాకు నా భర్త ఉన్నాడు, నా భర్త ఉన్నంత వరకు నాకేది వచ్చినా నేను సాధిస్తాను. ఒక్కసారి ఒక్క క్షణం ఊహించుకుంటే అమ్మో అంటామా అనమా? అంతే. అదే మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం. ప్రేమ ఉండాలి కానీ ఆ మోహంలో పడిపోవద్దు. నువ్వు లేకుంటే నేను బ్రతకలేను. ఇప్పుడు అదే అనుకుంటున్నాడు కదా అర్జునుడు. ఇంతసేపు అందరూ అంటే నాకు ఇష్టమే, అందరూ నా వాళ్ళే అనుకుంటున్నాడు. కానీ వీళ్ళందరూ దూరం అయితే ఎలా అని ఎప్పుడైతే ఒక్కసారి అనుకున్నాడో, అమ్మో నా వల్ల కాదు బావా, నేనైతే యుద్ధం చెయ్యను, అదే చెప్తున్నాడు. అట్లాగే మనం కూడా వాళ్ళు రానంత వరకు ఒకలాగుంటాము, మనకు కావాల్సిన వాళ్ళు వచ్చిన తర్వాత మన మాట తీరు మారిపోతుంది. అందుకే ఇక్కడ మనకిచ్చే హెచ్చరిక ఏంటి అంటే ప్రేమ ఉండాలి కానీ మోహం పెట్టుకోవద్దు. రాసుకో నెక్స్ట్ పాయింట్. మనం కూడా జీవితంలో గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే బంధాలు ఉండాలి కానీ అవి ధర్మాన్ని మించకూడదు. అంతే, మనకున్న బంధాలు ఉండాలి, వాటి కోసం నీవేమైనా చెయ్యి, కానీ ధర్మం తప్పి మాత్రం చెయ్యొద్దు. ధర్మం తప్పితే ఇంకేముంది, అది జీవితమే కాదు. అధర్మపరమైన జీవితమా కాదు కదా. ఎప్పుడైనా సరే మనం భగవంతుడు నిర్ణయించినటువంటి ధర్మాన్ని, సత్యాన్ని ఎప్పుడు మరచిపోవద్దు. ధర్మం, సత్యం పట్టుకొని ఉంటేనే నీవు నీ జీవితంలో ముందుకు వెళ్తావు, నీ యొక్క జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది. లేకుంటే ఇంకా ఆ జీవితం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. కాబట్టి ఈ శ్లోకం చెప్పే ఏంటి అంటే బంధాలలో ఉండు కానీ ధర్మం తప్పకు. నీకంటూ ఒక ధర్మం ఉంది కదా, ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. అంటారు కదా తనకు మాలిన ధర్మం లేదు అంటారు. మరి మనకు మించిన మా ధర్మం ఏమైనా ఉందా? మనం ఏం చేస్తాం, ఎంతసేపు ఈ శరీరానికి సంబంధించిన ధర్మం గురించి ఆలోచిస్తాం, కానీ లోపల ఒకడు ఉన్నాడు, వాని గురించి ఏమీ పట్టించుకోం. ఆయన ఉన్నందుకే మనం జీవిస్తున్నాము, మన వాళ్ళందరినీ చూసుకుంటున్నాము, ఆయన శక్తి ద్వారానే మనం ఈ పనులన్నీ చేస్తున్నామనే విషయం, ఆ ధర్మం మాత్రం
మర్చిపోతున్నాం. అందుకే మనం చెప్పుకున్నాం, ధర్మం చేయి నాయనా, ఆత్మధర్మం, సంఘధర్మం, ఎన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ మనం నిర్వర్తిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని మనం నిర్వర్తించటం లేదు. ఆ ఆత్మధర్మాన్ని మనం నిర్వర్తించాలి. ఆత్మధర్మాన్ని నిర్వర్తిస్తే నువ్వు అదొక్కటి పట్టుకుంటే మిగిలిన అన్ని ధర్మాల్లో నీవు పర్ఫెక్ట్గా ఎందులో అయినా సరే దూసుకెళ్ళిపోతావు ముందరికి. దాన్ని మాత్రం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లో మరవద్దు. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.